హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యూట్యూబ్ ఛానల్ కేపీ డ్రాయింగ్ కృష్ణ. నేను ఈరోజు మీకు చెప్పబోయేది డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ వాళ్ళకి సంబంధించింది. క్వశ్చన్ పేపర్ 1. ఈ క్వశ్చన్ పేపరు 3 రకాలుగా ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లు. మీకు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారు ఎగ్జామ్ హాల్లో. ఇది నేను 2023వ సంవత్సరంలో రాశాను, ఫిబ్రవరి మంత్లో. దీనికి టైము 2 గంటలన్నర ఉంటుంది. 2 గంటలన్నరలో ఎగ్జామ్ కంప్లీట్ రాసేయాలి. దీనికి మార్కులు మినిమం 50 మార్కులు ఉంటాయి. పాస్ మార్కులు 20 మార్కులు వస్తే చాలు, పాస్ అయిపోయినట్టు. మ్యాక్సిమం మార్కులు అయితే 50. పాస్ మార్కుల కాడికి 20 మార్క్స్ రావాలి. 20 మార్క్స్ వస్తే మీరు పాస్ అయిపోతారు. మ్యాక్సిమం మార్కులు 50 ఉంటాయి. పాస్ కావాలనుకుంటే 20 మార్క్స్ వస్తే చాలు, మీరు పాస్ అయిపోయినట్టు. మీకు ఇచ్చిన రేఖాచిత్రం నమూనాను 2 ఇంతలు పెద్దదిగా చిత్రించి హ్యాండ్ డిజైన్ను చిత్రించము. సమాన మందపు రేఖలతో శుభ్రంగా సరైన నిష్పత్తిలో పెద్దదిగా ఉన్న వాటిని విలువ నొసగబడును. పేపర్ సైజు 1/4 డ్రాయింగ్ షీట్ నందు పెన్సిల్ మాత్రమే వాడవలెను. జామెట్రీ పరికరములు వాడరాదు. మీకు ఎగ్జామ్ వల్ల డ్రాయింగ్ షీట్ ఇస్తారు. 1/4 షీట్ ఉంటుంది. దాంట్లో మీరు ఇట్లా, నాకైతే డిజైన్ ఇట్లా వస్తుంది, రకరకాల డిజైన్స్ వస్తాయి. నాకు ఈ రకంగా డిజైన్ వచ్చింది. ఇది ఏం చేయాలంటే దీన్ని మీరు 2 ఇంతలు పెద్దదిగా జామెట్రీ పరికరములు వాడకుండా హ్యాండ్ తోటి చిత్రాన్ని డిజైన్ చేయాలి. మీరు సేమ్ దానిలాగానే, వేరేలాగా వేయరాదు. సేమ్ దీనిలాగానే, కానీ 2 ఇంతలు పెద్దదిగా వేయాలి. జామెట్రీ పరికరములు వాడకుండా ఈ చిత్రంను డిజైన్ని చిత్రించాలి. జామెట్రీ పరికరములు అంటే పెన్సిల్ కానీ అవి ఇంకా వేరే వస్తువులు ఉంటాయి, అవి వాడరాదు. మీకు ఇచ్చిన డ్రాయింగ్ షీట్ నందు నీట్గా శుభ్రంగా పెన్సిల్ తోటి మరకలు పడకుండా నీట్గా, ఎంత నీట్గా వేస్తే అంత నీట్గా మీకు మార్కులు వస్తాయండి. మీరు ముందే చూసుకొని సైజు మొత్తం చూసుకొని శుభ్రంగా నీట్గా వేస్తే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. క్వశ్చన్ పేపర్ ముందు మీరు డ్రాయింగ్ షీట్ నందు మీరు నీట్గా పెట్టుకుంటే, ఎంత నీట్గా డిజైన్ చేసి అంత నీట్గా మీకు మార్కులు ఎక్కువ వస్తాయండి. అంతా ఆన్సర్ షీట్ నందు అన్ని గీతలు గీయరాదు. గీస్తే మార్కులు మీకు రావు. ఎంత నీట్గా పెట్టుకొని ఎంత నీట్గా గీస్తే మీకు అన్ని మార్కులు వస్తాయండి. మీకు మీ డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ వాళ్ళకు సంబంధించిందండి ఇది. ఐఆర్ వాళ్ళకి కాదు, డ్రాయింగ్ లోయర్ వాళ్ళకి సంబంధించినది. పేపర్ 1 ఇది, క్వశ్చన్ పేపర్ 1 ఇది. ఈ విధంగా ఉంటుందండి. మీరు డ్రాయింగ్ షీట్ నందు ఇది డిజైన్ని మంచిగా నీట్గా, ఎంత నీట్గా వేస్తే అంత మంచిగా మీకు మార్కులు వస్తాయి. ఇట్లా ఉంటుంది డిజైను. ఈ డిజైన్ని మీరు 2 ఇంతలు పెద్దదిగా వేస్తే చాలు, మీకు మార్క్స్ అనేటివి వచ్చేస్తాయి. నీట్గా వేయాలి డ్రాయింగ్ షీట్ నందు. నీట్గా వేస్తే మీకు మార్కులు మంచిగా వస్తే మీరు పాస్ అవుతారు. ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్ పేపర్. లోయర్ గ్రేడ్ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ పేపర్, డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ 1 ఇలా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఈ విధంగా ఉంటుందండి మీకు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి. ఇది 2023 సంవత్సరంలో ఈ విధంగా ఉందండి. పెద్దగా అనేది ఏం లేకుండా మీకు ఇట్లా చిన్న డిజైన్ ఇస్తారు. దీన్ని మీరు డ్రాయింగ్ షీట్ నందు నీట్గా శుభ్రంగా 2 ఇంతలు పెద్దదిగా వేస్తే చాలు, మీకు మార్కులు అనేవి వచ్చేస్తాయి. ఓకే, నమస్తే ఫ్రెండ్స్. హరే కృష్ణ, హరే రామ.